Exercise 2.2, 7th class. Fractions and decimals. First problem. Find 1 by 4 of A 1 by 4, B 3 by 5, C 4 by 3. 1 by 4 of 1 by 4, 3 by 5, 4 by 3 కనుక్కోవాలి. అంటే 1 by 4లో 1 by 4 ఎంత ఉంటుంది అట్లా. సరేనా? ఫస్ట్ ఏ ప్రాబ్లం చేద్దాం. 1 by 4 of 1 by 4 అంటే ఏం రాసుకోవచ్చు? 1 by 4 ఇంటూ 1 by 4. ఇంతకుముందే చెప్పాను, ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఉంటే ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. దాన్ని ఏమంటామంటే ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 1 1s are 1, 4 4s are 16. సో బి ప్రాబ్లం చేద్దాం. 1 by 4 ఆఫ్ 3 by 5. ముందు ఎలా రాసుకోవాలి దాన్ని? 1 by 4 ఇంటూ 3 by 5. ఏం చెప్పాను? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 1 3s are 3, 4 5s are 20. నెక్స్ట్ సి ప్రాబ్లం. 1 by 4 ఆఫ్ 4 by 3 ఎలా రాసుకోవాలి? 1 by 4 ఇంటూ 4 by 3. ఇక్కడ కూడా అదేమ్మా, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. ప్రోడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి. 1 4s are 4, 4 3s are 12. నెక్స్ట్ ప్రాబ్లం. 1 by 7 ఆఫ్ 2 by 9, 1 by 7 ఆఫ్ 6 by 5, 1 by 7 ఆఫ్ 3 by 10. సేమ్ ఇదే మోడల్లోనే చేయాలి. సో ఫస్ట్ 1 by 7 ఆఫ్ 2 by 9 ఎలా రాస్తాము? 1 by 7 ఇంటూ 2 by 9. ఇప్పుడు ఏం చేయాలా? 1 2s are 2 by 7 9s are 63. నెక్స్ట్ బి ప్రాబ్లం. 1 by 7 ఆఫ్ 6 by 5 అంటే ఏం రాస్తాం? 1 by 7 ఇంటూ 6 by 5. ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 1 6s are 6, 7 5s are 35. నెక్స్ట్ సి ప్రాబ్లం. 1 by 7 ఆఫ్ 3 by 10. 1 by 7 ఆఫ్ 3 by 10. ఇక్కడ ఏం రాస్తాము? 1 by 7 ఇంటూ 3 by 10 అంటే ఏమి? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 1 3s are 3, 7 10s are 70. Multiply and reduce to lowest form if possible. 2 by 3 ఇంటూ 2 by 3. ఇక్కడ చూడండి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినారు, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని మళ్ళీ మల్టిప్లై చేయాలి. 2 by 3 ఇంటూ 2 by 3 కదా. ఫస్ట్ చూడండి, 2 by 3 ఇంటూ 2 by 3 ఏమవుతుంది? 3 2s are 6, 6 plus 2 8, 8 by 3. ఇంకంతే, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 8 2s are 3 3s are 9, 16 by 9. నెక్స్ట్ బి ప్రాబ్లం. 2 by 7 ఇంటూ 7 by 9. 2 by 7 ఇంటూ 7 by 9 ఎలా చేస్తారు? డైరెక్ట్ 2 7s are 14, 7 9s are 63. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. 3 by 8 ఇంటూ 6 by 4 డైరెక్ట్గానే ఉంది కదా. సో క్యాన్సిల్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ కొట్టచ్చు. ముందు ప్రాబ్లంలో చూడండి, నేను క్యాన్సిల్ కొట్టేది మర్చిపోయినా. క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ కొట్టేయచ్చు. ఇక్కడ ఇంకొకలాగా రాయొచ్చు. ఎలా రాయొచ్చు? 7 7 క్యాన్సిల్ పోతుంది, పోతే ఏమొస్తుంది? 2 by 9 అలా కూడా రాయొచ్చు. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా? 7 2s are 7 9s are 2 by 9 వస్తుంది. సో క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడన్నా చేయొచ్చు, మనం ఈ ఫ్రాక్షన్లోన్నా చేయొచ్చు, లేదా ఇక్కడ నుంచి ఈ ఫ్రాక్షన్లో ఉండే డినామినేటర్తో కూడా న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎలా చేసినా కరెక్ట్. సో 2 2s are 2 3s are ఇంకేం పోదు కాబట్టి 3 by 8 ఇంటూ 3 by 2. 3 3s are 9, 8 2s are 16. నెక్స్ట్ 3 by 8 ఇంటూ 6 by 4. 3 by 8 ఇంటూ ముందు ప్రాబ్లమ్ని ఈ ఫ్రాక్షన్లో క్యాన్సిల్ చేసి ఎలా చేయొచ్చో చూద్దాం. చూడండి, 2 4s are 2 3s are అప్పుడు కూడా ఏమొస్తుంది? 3 by 4 ఇంటూ 3 by 4 వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 3 3s are 9, 4 4s are 16. ఇలా చేయొచ్చు. ఫోర్త్ ప్రాబ్లం. 9 by 5 ఇంటూ 3 by 5. 9 by 5 ఇంటూ 3 by 5 ఎలా చేయొచ్చు? 9 3s are 27, 5 5s are 25. నెక్స్ట్ 1 by 3 ఇంటూ 15 by 8 కదా. ఇప్పుడు దీంట్లో క్యాన్సిల్ పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 3 1s are 3 5s are కదా. అప్పుడు ఏమొస్తుంది? 5 by 8 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. 11 by 2 ఇంటూ 3 by 10. చూడండి, 11 3s are 33, by 2 10s are 20. నెక్స్ట్ ప్రాబ్లం. 4 by 5 ఇంటూ 12 by 7. దీంట్లో అంతా ఏముంది? ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. అంతే, సింపుల్.
12 4s are 48/5 7s are 35. ఈ రోమన్లోనే సెకండ్ ప్రాబ్లమ్ని ఇంకోసారి చూస్తాను చూడండి. 2/7 ఇంటూ 7/9 డైరెక్ట్గా ఉంచండి. ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో 7 ఉంది కాబట్టి క్యాన్సిల్. మిగతా ఏముంటుంది 2/9 ఉంటుంది. చూడండి థర్డ్ ప్రాబ్లం. మల్టిప్లై ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. 2/5 ఇంటూ 5 1/4. ఇది వచ్చి ఫ్రాక్షను, ప్రాపర్ ఫ్రాక్షనే. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చుకొని తర్వాత మనం మల్టిప్లై చేయాలి. ఏమిచ్చారు 2/5 ఇంటూ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా మారుస్తాము, డినామినేటర్ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 4 5s are 20, 20 + 1 21/4. ఇప్పుడు క్యాన్సిల్ ఏమన్నా పోతుందా, పోతుంది. 2 1s are 2 2s are కదా. ఇప్పుడు ఏమవుతుంది 1 21s are 21, 5 2s are 10. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఇది ఒక ఫ్రాక్షన్. సో ఎలా మారుస్తాము 5 6s are 30, 30 + 2 32/5 ఇంటూ 7/9. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 32 7s are మల్టిప్లై చేయాలా, 5 9s are చేయాలా. 32 7s are చూడండి చేస్తాము. 32 7s are 7 2s are 14, 7 3s are 21, 21 ఒక 1 ఏమవుతుంది 22. సో 224/5 9s are 45. దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం 3/2 ఇంటూ 5 1/3. సో 3/2ని అలాగే తీసుకుందాం. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లో ఎలా మారుస్తాం 3 5s are 15, 15 ఒక 1 ఏమవుతుంది 16/3. చూడండి క్యాన్సిల్ పోతుంది. 2 1s are 2 8s are 3 3 క్యాన్సిల్. ఎంత వస్తుంది 8/1 అంటే ఏమి 8. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి 5/6 ఇంటూ 2 3/7. సో 5/6 ఇంటూ 2 3/7 ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా. సో 5/6 ఇంటూ 7 2s are 14, 14 ఒక 3 17/7. అప్పుడు ఏమవుతుంది 5 17s are 85, 6 7s are 42. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా మీరే మార్చండి, మీకు ఇదే హోంవర్క్. ఈ ప్రాబ్లంలో ఈ రోమన్లో థర్డ్ రోమన్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని లాస్ట్లో వచ్చిన ఆన్సర్ని మళ్ళీ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్కి మార్చండి. అంటే ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 3 2/5 ఇంటూ 4/7. 3 2/5 ఇంటూ 4/7. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్గా మారుస్తాము. 5 3s are 15, 15 + 2 17, 17/5 ఇంటూ 4/7. 17 4s are 68, 5 7s are 35. ఓకేనా. నెక్స్ట్ 2 3/5 ఇంటూ 3, 2 3/5 ఇంటూ 3. దీన్ని కూడా ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుద్దాం. 5 2s are 10, 10 + 3 13, 13/5 ఇంటూ 3. 3 అంటే 3/1 కదా. సో ఇప్పుడు ఏమి 13 3s are 39, 5 1s are 5. ఏమి ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్. 3 4/7 ఇంటూ 3/5. 3 4/7 ఇంటూ 3/5. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది, ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మారుస్తాం. 7 3s are 21, 21 ఒక 4 25/7 ఇంటూ 3/5. చూడండి న్యూమరేటర్ డినామినేటర్ ఏదైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s are 5 5s are. సో 5 3s are 15/7. సో ఈ ప్రాబ్లంలో ఉండే అన్నీ వచ్చిన ఆన్సర్స్ని అంతా మళ్ళీ మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఆల్రెడీ నేర్పించాను, ఒక ప్రాబ్లం చేస్తాను, మిగతా ప్రాబ్లమ్స్ చేయండి. నేను ఆన్సర్స్ లాస్ట్లో నోట్స్ డిస్ప్లే చేసేటప్పుడు చూపిస్తాను. సో దీనికి చేస్తాం 7ని 15తో. 7 2s are 14, రిమైండర్ ఎంత 1 కాబట్టి ఏం రాయొచ్చు, ఇక్కడ ఏం రాయాలి ఫస్ట్ ఎన్నిసార్లు పోయింది 2 times. రిమైండర్ ఎంత ఉంది దాన్ని న్యూమరేటర్ రాయాలి. డినామినేటర్ దేంతో నువ్వు డివిజన్ చేసినావో దాన్ని వేయాలి. సో ఇలాగే మిగతా అన్ని ప్రాబ్లమ్స్కి చెయ్యండి. విచ్ ఈజ్ గ్రేటర్ 2/7 ఆఫ్ 3/4, 3/5 ఆఫ్ 5/8. సో ఈ వాల్యూ పెద్దదిగా ఉంటుందా, ఈ ఫ్రాక్షన్ పెద్దదిగా ఉంటుంది, ఈ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే ముందు ఏం చేయాలా అంటే ఇక్కడ ముందు మల్టిప్లై చేయాలి. ఎందుకు 2/7 ఆఫ్ 3/4 అన్నారు కాబట్టి దీని ముందు మల్టిప్లై చేసి దీని వాల్యూ కనుక్కోవాలా. ఈ రెండింటిని మళ్ళీ కంపారిజన్ చేసి ఏది పెద్దది అనేది మనం డిసైడ్ చేద్దాం. ముందు ఫస్ట్ 2/7 ఆఫ్ 3/4 అంటే ఏం రాసుకుంటాం మనం మామూలుగా 2/7 ఇంటూ 3/4 కదా. ఇప్పుడు క్యాన్సిల్ పోయేవి క్యాన్సిల్ చేద్దాం. 2 1s are 2 2s are. ఇంకేం మిగిలింటుంది ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. సో 1 ఇంటూ 3/7 ఇంటూ 2 ఎంత వస్తుంది 1 3s are 3, 7 2s are 14. సో అదేలాగా దీన్ని కూడా చేద్దాం. 3/5 ఆఫ్ 5/8 కదా.
సో 3/5 ఆఫ్ 5/8 అంటే ఏం రాసుకుంటాం, 3/5 ఇంటూ 5/8, 5 క్యాన్సిల్ పోతుంది. ఇంకేముంటుంది, 3 ఇంటూ 1, ఇక్కడ క్యాన్సిల్ పోయిందంటే 1, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. సో ఏమొస్తుంది, 3/8 వస్తుంది. ఇప్పుడు దీని వాల్యూ వచ్చి 3/14 వచ్చింది, దీని వాల్యూ దీన్ని చేస్తే ఏమొచ్చింది, 3/8 వచ్చింది. ఈ రెండిట్లో ఏది పెద్దది ఏది చిన్నది అని కనుక్కోవాలి. మనం మామూలుగా ఫ్రాక్షన్స్లో ఏం చేస్తామంటే ఏది చిన్నది ఏది పెద్దది కనుక్కోవాలంటే డినామినేటర్ని అబ్జర్వ్ చేస్తాం. డినామినేటర్లో ఈక్వల్గా ఉంటే మనం ఈజీగా కంపేర్ చేయొచ్చు, న్యూమరేటర్ని చూసి చెప్పేయచ్చు మనం ఏది గ్రేటర్ ఏది స్మాలర్ అని. ఇక్కడ డినామినేటర్స్ చూడండి, ఇక్కడ 14 ఉంది, ఇక్కడ వచ్చి 8 ఉంది. సో ఈ రెండు ఈక్వల్గా లేదు అంటే లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకోవాలి. మనం లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకున్నామంటే మనం ఏం చేయొచ్చు, ఏది పెద్దది అనేది చెప్పచ్చు. ముందు లైక్ ఫ్రాక్షన్స్గా ఎట్లా మార్చుకోవాలో చెప్తాం. సో లైక్ ఫ్రాక్షన్స్గా ఎట్లా మార్చుకోవాలరా అంటే 3/14, 3/8 ఈ రెండింటిని కంపారిజన్ చేస్తాం. అంటే ఈ రెండు ఈక్వల్ కావాలి, మనం ఈ డినామినేటర్ దీని డినామినేటర్ ఈక్వల్గా కావాలి. న్యూమరేటర్ని చూసి చెప్పకూడదు, డినామినేటర్ని చూసి మాత్రమే చేయాలి మనం. 14/8కి ఇలాగ ఏదైనా సరే కంపారిజన్లో వచ్చినప్పుడు ముందు వాటికి ఏం అంటే ఎల్సిఎం కట్టాలి. ముందు ఎల్సిఎం కట్టాలి. 2తో పోతుంది, 2 7s are 14, 2 4s are ఇంకా పోదు, డైరెక్ట్ చేసేద్దాం. 4 7s are 28, 28 2s are చూడండి, 7 ఇంటూ 4 ఇంటూ 2 ఎంత వస్తే అదనమాట. 7 4s are 28, 28 2s are 56. సో ఎల్సిఎం వచ్చి 56 వచ్చింది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్సిఎం ఎంత వచ్చింది, 56. సో మనకి ఇక్కడ డినామినేటర్ 56 రావాలి అంటే 3/14 అనే ఫ్రాక్షన్కి ఎల్సిఎం 56 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలా, అంటే 4తో మల్టిప్లై చేయాలి. 4తో మల్టిప్లై 14 4s are 56 వచ్చేసి. ఇప్పుడు డినామినేటర్ మాత్రం 4తో మల్టిప్లై చేస్తే సరిపోతుందా, సరిపోదు. నువ్వు డినామినేటర్ని ఏం చేస్తావు అంటే న్యూమరేటర్ని కూడా అదే చేయాలి. కాబట్టి ఏం చేస్తాం, దీన్ని కూడా ఏం చేస్తాం, 4తో మల్టిప్లై చేసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది, 3 4s are 12, 14 4s are 56. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ చూద్దాం. సో 3/8కి కూడా ఏమిరా అంటే దేంతో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది. 8ని దేంతో మల్టిప్లై చేస్తే 7తో మల్టిప్లై చేస్తే 56 వస్తుంది. సో డినామినేటర్ని 7తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా న్యూమరేటర్ని కూడా ఏం చేయాలా, 7తోనే మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 3 7s are 21, 8 7s are 56. సో ఈ ఫ్రాక్షన్ని 12/56గా మార్చినాము. 3/8ని ఏం చేసాము, 21/56. ఇప్పుడు ఏమవుతుంది, వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. దేని లైక్ ఫ్రాక్షన్స్ అంటారంటే దేనికైతే డినామినేటర్ సేమ్గా ఉందో వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనం కంపారిజన్ చేయడం ఈజీ. ఇది వచ్చి 12/56 వచ్చింది, ఇది వచ్చి 21/56 వచ్చింది. ఇప్పుడు కంపారిజన్ ఈజీ కదా, ఏది పెద్దది ఏది చిన్నది. 21 అనేది పెద్దది అంటే సమాన భాగాలు 56. మీకు ఫస్ట్ నుంచి ఈ చాప్టర్లో చెప్తా ఉన్నాము. పైన వచ్చి మనం న్యూమరేటర్లో రాసేది వచ్చి షేడెడ్ పార్ట్స్ గుర్తొచ్చిందా, ఇది వచ్చి ఏమి ఈక్వల్ పార్ట్స్. ఎప్పుడైనా ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడే కదా దాంట్లో ఎంత భాగం తీసుకున్నామంటే దాంట్లో పెద్దదా చిన్నదా చెప్పచ్చు. అన్ఈక్వల్ పార్ట్స్ని మనం చెప్పలేం కదా, కాబట్టి మనం ఈక్వల్ పార్ట్స్ చేసినాం. దాన్నే మనం టెక్నికల్ టర్మినాలజీలో ఏమంటామంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అంటే ఇక్కడ 56 ఇక్కడ 56 ఈక్వల్గా వచ్చింది. ఇప్పుడు కంపారిజన్ చేస్తే 21 పెద్దది కాబట్టి 12/56 ఈజ్ లెస్ దెన్ 21/56 అంటే 21/56 అనేది పెద్దది అని, 21/56 అనేది గ్రేటర్ నెంబర్ అని. నెక్స్ట్ ప్రాబ్లం 1/2 ఆఫ్ 6/7, 2/3 ఆఫ్ 3/7. ఇంతకుముందు చేసినలాగే ప్రాబ్లము. 1/2 ఆఫ్ 6/7 అంటే ఏం రాస్తాం, 1/2 ఇంటూ 6/7. క్యాన్సిల్ అయ్యేది క్యాన్సిల్ చేయండి. 2 1s are 2 3s are ఏముంటుంది, ప్రోడక్ట్ ఆఫ్ న్యూమరేటర్ బై ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్. 1 into 3 3, 1 into 7 7. సో ఇక్కడ చూద్దాం, 2/3 ఆఫ్ 3/7 అంటే ఏమొస్తుంది, 2/3 ఇంటూ 3/7. 3 3 క్యాన్సిల్, అప్పుడు ఏమొస్తుంది 2/7. ఇక్కడ చూడండి కంపారిజన్ చేయడం ఈజీ. ఎందుకు, ఇవి ఆల్రెడీ లైక్ ఫ్రాక్షన్లో ఉంది. నేను ఇంతకుముందే చెప్పినాను లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏమి, డినామినేటర్ కానీ సేమ్గా ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇది డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం ఎల్సిఎం కట్టి ఏం చేయక్కర్లా, ఆల్రెడీ డినామినేటర్ ఈక్వల్గా ఉంది. ఇప్పుడు కంపారిజన్ చేయడం ఈజీ. ఏది గ్రేటర్, విచ్ నెంబర్ ఈజ్ గ్రేటర్. సో 3/7 ఆర్ 2/7 అంటే 3/7 ఈజ్ గ్రేటర్ దెన్ 2/7 అంతే కదా. 3 అనేది పెద్దది. సో ఈక్వల్ పార్ట్స్లో అంటే రెండింటిని 7 పార్ట్స్ చేసినప్పుడు ఒకరికేమో 3 పార్ట్స్ వచ్చింది అనుకుందాం, ఒకరికి 2 పార్ట్స్ వచ్చింది అన్నాం. ఏది ఎక్కువ, 3 పార్ట్స్ వచ్చిన వాళ్ళకే కదా ఎక్కువ ఉంటుంది. అలా
థర్డ్ ప్రాబ్లమ్కి మిక్స్డ్ ఫ్రాక్షన్ని వేసాను చూడండి. ప్రాపర్ ఫ్రాక్షన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లోకి మార్చాను.